లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బనకచెర్ల ప్రాజెక్టుపై వార్ ముదురుతోంది. మళ్లీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. లీగల్ రోడ్ మ్యాప్ ను తయారు చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అటు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని, అవసరమైతే కేంద్ర జోక్యం కోరతామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు కేంద్రంతో ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు నిర్మాణం జరగదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేకపోయినా తెలంగాణలోని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం సృష్టిస్తున్నాయని ఏపీ కేబినెట్ అభిప్రాయపడింది. ఇది సున్నితమైన అంశమైనందున తెలంగాణతో ఘర్షణాత్మక వైఖరికి వెళ్లకుండా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే దీనిపై కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరతామన్నారు. ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆపించేందుకు న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లీగల్ రోడ్ మ్యాప్ను తయారు చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని స్పష్టం చేశారు. కోర్టులో తెలంగాణ వాదనలను గట్టిగా వినిపించేలా ప్రాజెక్టును ఛాలెంజ్ చేయాలన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై కేంద్ర జలశక్తి మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని, త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 30న బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు ఉత్తమ్. బనకచెర్లను అడ్డుకొని తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చంద్రబాబు కేంద్రంతో ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు నిర్మాణం జరగదన్నారు. బనకచెర్ల నిర్మాణం జరిగితే బీజేపీని తెలంగాణ ప్రజలు క్షమించబోరన్నారు. కేబినెట్ మినిట్స్ను కేంద్రానికి పంపిస్తామన్నారు. ఎట్టి పరిధిలో బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ కట్గా మా పార్టీ స్టాండ్ చెప్పడం జరిగింది. ఆయన అనుకున్న మాత్రాన ఆయన కేంద్రంలో మోడీతోని ఏదో కూటమిలో ఉన్నంత మాత్రాన కడతాం అనుకుంటే కానీ కట్టనిచ్చే ప్రసక్తే లేదు. మన క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఆ మినిట్స్ కూడా రేపు కేంద్రానికి పంపిస్తున్నాం. ఆ తర్వాత 38వ రోజు ప్రజాభవన్లో మా ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ప్రజెంటేషన్ ఇస్తుంది దీని మీద. మొత్తానికి బనకచెర్లపై తెలుగు రాష్ట్రాల మధ్య ఫైట్ ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.